మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. శ్రీమాత్రే నమః. ఫిబ్రవరి మాసం 2026 మకర రాశి వాళ్ళకి ఈ నెల ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది? ఏ విభాగాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? రైట్ అండి. మకరం వారికి ఏంటంటే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి మకరం వారికి ఈ నెలలో ఫస్ట్ 2 వీక్స్ లగ్నంలో 4 గ్రహాలు ఉంటున్నాయి. అండ్ ధనస్థానంలో ఫిబ్రవరి 2nd వీక్, 3rd and 4th వీక్స్లో పంచగ్రహ కూటమి 2 సార్లు ఏర్పడటము. అండ్ 3లో శని మంచివాడే, 6లో గురువు అండ్ అష్టమ కేతువు. అదేవిధంగా చూసుకున్నట్లయితే అంటే ఈ గ్రహాలన్నీ కూడా అసలు ఏం చెప్తున్నాయి, ఎంత ఎమోషన్గా వీళ్ళని కదిలించుతున్నాయి అనే విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే అధిక గ్రహాలు ఫస్ట్ 2 వీక్స్ ఫిబ్రవరి మాసంలో ఉన్నాయో ఇది ఓవర్ వర్క్ని ఇస్తుంది. ఎందుకంటే సర్వసాధారణంగానే మకరం వారంటే వర్కింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎంత పని చేస్తుంటే అంత లైఫ్ బాగుంటుందండి. ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క లగ్నంలో పుట్టినప్పుడు వాళ్ళ సహజ స్వభావాన్ని ఎప్పుడు వదలకూడదు. అంటే ఎలా అంటే పులి గడ్డి తినకూడదు. పులి గడ్డి తింటే ఏమవుతుందండి, బక్కపీస్ అయిపోతుంది. పులి ఎప్పుడు వేటాడాలి, అది జింకలను పట్టుకోవాలి, తినాలి, గృహలో శుభ్రంగా అనేది దాని నేచర్ని మర్చిపోకూడదు. అలాగే జింకలు పోయి వేటాడదామంటే కుదరదు, వాటికి వేటాడి పట్టుకొని తినాలంటే కుదరదు. దేని లక్షణం అదే. ఒక పక్షి వచ్చి నీళ్ళలో ఇద్దామంటే ఎలా కుదరదో, చేప వెళ్ళి గాల్లో ఎగురుదామంటే ఎలా కుదరదు, సేమ్ దేని లక్షణం దేనిది దానికి ఉంటుంది. సో మకరం వారు ఏంటంటే ఆల్వేస్ వర్కింగ్ దీంట్లో ఉంటేనే దే విల్ సక్సెస్. అలాగే ఉంటారు. కొంతమంది ఏమైనా సైడ్కి పోతే మాత్రం అది వదిలిపెట్టద్దు, వేరే వాళ్ళ సంగతి వేరే. ఎందుకంటే వీళ్ళ వర్క్ వీళ్ళే, ధనమే వీళ్ళే. ఎందుకంటే 1 and 2 ఒకటే అనమాట. సో వీళ్ళకి ఫస్ట్ 2 వీక్స్ కూడా ఓవర్ వర్క్ ఉంటుంది. కొంచెం అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి, ఉద్యోగం కోసం కానీ వీటి కోసం కానీ. అండ్ వీళ్ళకి సెకండ్ హాఫ్లోకి వెళ్ళేసరికి ఫిబ్రవరి మాసంలో పంచగ్రహ కూటమి ధనస్థానంలో 2 సార్లు జరుగుతుంది. ఈ కూటమి జరిగేసరికి ఏమవుతుందంటే కుటుంబ సభ్యుల్లోనే 2 వర్గాలుగా వేయడం, కొంచెం ఫినాన్షియల్గా మంచి గ్రోత్ రావడం, అందులో వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా మంచి గ్రోత్ రావడం. అండ్ అదేవిధంగా కొంచెం ఈ ప్లానటరీ పొజిషన్స్ కూడా ఏం చేస్తున్నాయంటే 2వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు మనీ అదే రూపంలో వస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ కలయిక కూడా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా 3rd and 4th వీక్ పెరుగుతూ ఉంటాయి. ఫైనాన్స్ అలాగే వస్తుంది. ఫైనాన్స్ విషయంలో కొంత ఘర్షణ వాతావరణం కానివ్వండి, కొంత స్ట్రెస్ కూడా సేమ్ దీంట్లో ఉంటుంది. సో ఇది 3లో శని ఎప్పుడు కూడా 3వ స్థానంలో శని ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కొంచెం తొందరగా కనెక్ట్ అవ్వగలుగుతారు, కొంచెం ఏదైనా ధైర్యంగా చెప్పగలుగుతారు. ఇప్పుడు ఇక్కడ ఎలా అంటే ఒక విషయాన్ని ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నామని ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. 3rd హౌస్ సాటర్న్ కాన్ఫిడెంట్ లెవెల్స్ పెంచుతాడు. గట్టిగా చెప్పడం, ఎస్ ఇది అవుతుందని చెప్పడం, ఇది పెంచుతాడు అనమాట. అయితే వీళ్ళు పొరపాటును కూడా గురువులు, మనకు గైడ్ చేసేవాళ్ళు, ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, అది ఎనీ రిలేటెడ్ అంటే జిమ్కి వెళ్ళిన జిమ్ ట్రైనర్ దగ్గర నుంచి, స్కూల్లో చదివేటువంటి సమయంలో స్కూల్లో ఉండే టీచర్స్ దగ్గర నుంచి, అండ్ మనకు ఎవరైనా గైడ్ చేసేవాళ్ళు ఉంటారు ఒక మెంటర్ లాగా, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళతో పొరపాటును కూడా శత్రుత్వాలు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈ టైం ఏదైతే ఉందో పాస్ట్ లైఫ్లో చేసిన గురు శాపాలు ఇక్కడ యాక్టివ్ అవుతూ ఉంటాయి 6లో గురువు ఉన్నందుకు. కానీ 6లో గురువు ఉంటాడు, కానీ అదే గురువు 2ను కూడా చూస్తాడు. అంటే గురువుకు అంత ధనయోగాన్ని ఇచ్చే దాంట్లో ఉన్నప్పటికీ అనవసరంగా అలాంటి వాళ్ళతో ఎందుకు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర ఎందుకంటారంటే గురు సాక్షాత్ పరబ్రహ్మ. నేను చెప్పేది ఫేక్ గురువుల గురించి కాదు, నిజంగా స్వచ్ఛంగా మనిషి బాగుపడాలి, వీడిని మంచి దీంట్లోకి తీసుకెళ్లాలనే గురువుని ఎప్పుడూ దూషించకూడదు. ఈ గురువులు బోల్డ్ మంది ఉంటారు, మన వాళ్ళ గురించి అదొక కర్మ, అదొక దోషం. ఎందుకంటే మనకి ఒక జ్ఞానం రావాలంటే ఒక దేవత ఉంటుంది, దానికి పర్టికులర్గా ప్రతి సబ్జెక్ట్కి ఒక దేవత ఉంటుందండి. ఆ దేవత గురువు అనేటువంటి దాన్ని సాధకంగా తీసుకొని అక్కడి నుంచి మనకు అందిస్తూ ఉంటుంది. అంటే మీడియేటర్ గురువు. మీరు గురువుని దూషిస్తూ ఉంటే దేవత కూడా నిలబడదు మీ దగ్గర. అందుకని వీలైనంత మట్టుకు గురుదూషణకు గురవ్వకండి.
గురువుని ఏదో అనడం, గురువు లోపల బాధపడితే చాలు మనకి ఇబ్బంది ఇస్తుంది. లేదా మీకు సంథింగ్ ఏదో వేరియేషన్స్ వస్తాయి, నమస్కారం పెట్టి దూరం వెళ్ళిపోండి. కానీ ఆయన బాధపడేలా చేయకండి దయచేసి, అదొకటి. అండ్ అట్లాగే వీలైనంత మటుకు ఇప్పుడుండే ప్లాంటరీ పొజిషన్స్లో మరి వివాహ సంబంధించినటువంటి విషయాలు అవి మకరం వారికి ఎలా ఉంటుంది ఏంటంటే యావరేజ్గా ఉంది, అంత బలం లేదు. ప్రేమ వివాహాలు జోలికి వెళ్తే బాగానే ఉంటుందంటారు వీళ్ళు. ప్రేమ వివాహాలు అంటే ఒకటండి, ప్రేమ వివాహాలు చేసుకుందాం అనే ప్రయత్నాలు అవి కొంత జరుగుతాయి, నేను జరగవనట్లేదు. ఎందుకంటే 6లో గురువు ఉన్నప్పుడు ఆ ఫలితాలు కూడా ఇస్తూ ఉంటాడు అక్కడ. ఎందుకంటే 6లో ఉండే గురువు కొంచెం ఈ ప్లాంటరీ పొజిషన్స్లో కొంత దశమాన్ని కూడా చూస్తాడు కాబట్టి ఉద్యోగం చేసే ప్రదేశంలోనే ఎవరైనా పరిచయాలు ఏర్పడము, ప్రేమ కలగడం ఇట్లాంటివి ఇస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ బ్యాంకింగ్, టీచింగ్, ట్రైనింగ్, ఆడిటింగ్ ఇట్లాంటి రంగాల్లో ఉండేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, దానిలో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే అష్టమ స్థానంలో కేతు ఉన్నందుకు తండ్రి తరపు నుంచి, అంటే తండ్రి యొక్క తండ్రి, తాతగారి ప్రాపర్టీ విషయంలో, అందులో పర్టికులర్గా ఆగస్ట్ అంటే ఇప్పుడు ఇది ఇంకా ఫిబ్రవరి మాసం, కానీ ఇప్పుడు గ్రహస్థితిలో కేతు ఇంకొక ఈ ఇయర్ అంటే 2026 నవంబర్ వరకు అక్కడ ఉంటాడు కాబట్టి ఆగస్ట్ సెప్టెంబర్ మాసంలో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు తాతగారి ప్రాపర్టీస్ విషయంలో. అండ్ అలాగే డయాగ్నాటిక్, ఒక్కోసారి చూడ మనకేదో హెల్త్ ఇష్యూ వస్తుంది, డయాగ్నాట్ అవ్వదు, కొంచెం కడుపులో ఒక రకమైనటువంటి ఉబ్బరంగా ఉండటం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రావడము ఇటువంటివి ఏర్పడుతుంటాయి. అందుకని మకరం వారి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ వీళ్ళు ఎక్కువగా ఆన్లైన్ త్రూగా మనీ సంపాదించాలి. అలా బెట్టింగ్స్ ఇవి కాదు, ప్యాకాట్లు ఇవి కాకుండా ఆన్లైన్లో మీరు చేసే కోర్సెస్ అనుకోండి, ఆన్లైన్లో మీరు ఇచ్చే ట్రైనింగ్స్ అనుకోండి, లేకపోతే విదేశాల్లో ఎక్కడో కంపెనీ ఉంటే ఇక్కడ నుంచి మనం జాబ్ చేస్తూ ఉంటాం, ఆన్లైన్లో వాళ్ళు కనెక్ట్ అవుతూ ఉంటారు. అటువంటివి ఎక్కువగా వీళ్ళకి తోడ్పడతాయి అనేటువంటిది చూపిస్తుంది. వీరు ఎక్కువగా దుర్గా దేవి ఆరాధన వలన ధనప్రాప్తి ఎక్కువ పెరుగుతుంది. అండ్ లలిత చేసుకుంటే మంచిది వీరికి. కెరీర్లో అభివృద్ధి రావాలి, ఎంత కష్టపడినా కూడా పెద్దగా అభివృద్ధి లేదు అనుకుంటే సఫర్ అవుతూ ఉంటారు, వాళ్ళకి ఏదన్నా రెమెడీ ఏదన్నా ఉంటే తెలియజేయండి. దొరుకుతుందండి. వీళ్ళు ఎక్కువగా రాహువు, కేతువు, గురువు ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఉంటే సరిపోతుంది. అలాగే లలితా సహస్రనామాల్లో కూడా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అనే మంత్రం చేసుకోవాలి. ఇక వీళ్ళు నవగ్రహాల్లో పర్టికులర్గా రాహువు, కేతువు, గురువు, కుజుడు, శని ఈ 5 గ్రహాల దగ్గర దీపారాధన చేయడము. అండ్ పర్టికులర్గా ఇప్పుడు బాగా కార్మికులకి, కర్షకులతో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. 3లో శని కదా, శని ఏంటంటే కష్టజీవులు, వాళ్ళతో మాట్లాడేటువంటి విధానంలో ఎక్కడో తేడా రావడం, ఏదైనా జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎఫర్ట్ పెడితే కూడా కొంచెం తొందరగా రిజల్ట్స్ రావడం అనేటువంటిది జరుగుతుంది వీరికి. ఓవరాల్గా ఈ మకర రాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.